హాయ్ అన్న. హాయ్ రా. ఏందన్నా అలా చూస్తున్నావు ఊరిని? ఏం లేదురా, అందంగా ఉండే ఊరిని ఆగమాగం చేసిర్రా అనిపిస్తుంది. అలసిపోయిన బతుకులు కాస్త అపార్ట్మెంట్లో ఉండే అద్దెలు లెక్క అయిపోయింది. అదేంటన్నా నాకేం అర్థం కాలేదు నువ్వు చెప్పింది. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఊరు గురించా, ఊర్లో ఉన్న మనుషుల గురించా? ఊర్లో ఉండే మనుషులు జరిపే పండుగ గురించిరా. టెక్నాలజీ అప్డేట్ అయి ఊరు కాస్త సిటీలా మారిపోతుందని సంతోషపడాలా, కల్మషం లేని ఊరు కనుమరుగైపోతుందని బాధపడాలా అనేది నాకే కాదు, ఎవరికీ అర్థం కావట్లేదు. అవునన్నా నువ్వు చెప్పింది నిజమే. అన్న మన ఊర్లో అసలు పండుగలు ఎందుకు జరగట్లేదన్న? ఏముంది, పరిస్థితులు మారినాయి, ప్రజలు మారిపోయినారు, తద్వారా పండుగలు మర్చిపోతున్నారు, అనుకున్నంత స్థాయిలో చేయలేకపోతున్నారు. నా చిన్నతనంలో మన ఊర్లో ప్రతి ఒక్క పండుగని అంగరంగ వైభవంగా జరిపేవారు. కానీ ఇప్పుడు అంగరంగ వైభవమేమో గాని అసలు పండుగ జరిగితే చాలని అనిపిస్తుంది. మన ఊర్లో ప్రతి పండుగ ఘనంగా జరిగేది. సంక్రాంతికి మన వారసత్వ క్రీడ కబడ్డీ పోటీలు, మహాశివరాత్రికి శివుని గుడిలో జాగార, ఉగాదికి ఇంట్లో సందర్లు, శ్రీరామనవమికి హనుమాన్ గుడి దగ్గర కళ్యాణ మహోత్సవాలు, బోనాలకి జోరుగా సాగే బండ్ల జాతర, రాఖీకి మార్కండేయ గుడిలో పూజా కార్యక్రమాలు, ఇంట్లో ఆడపడుచుల ఆనందాలు, వినాయక చవితికి నవరాత్రుల సంబరాలు, బతుకమ్మకి బంగ్లాలో ఆడబిడ్డల ఆనందాలు, దసరాకి జమ్మి చెట్టు పూజ, రావణవధ కార్యక్రమాలు, మొహరంకి అలైబలై ఆటలు, దీపావళికి ఇంట్లో నోము పండుగలు, చిన్నపిల్లల అల్లర్లు. ఇలా మన ప్రతి పండుగని ఆచార సాంప్రదాయాలకు అనుగుణ, మతాలకు అతీతంగా మన ఊరు పేరు చుట్టుపక్కల ఊర్లు గర్వంగా చెప్పుకునే విధంగా అందరూ కలిసి జరుపుకునేవారు. కానీ ఈ రోజు అది కనబడడం లేదు. మన తాత అయ్యల ఆస్తులను కాపాడుకుంటున్నాం గాని వాళ్ళు ఇచ్చిన ఆచార సాంప్రదాయాలను కాపాడలేకపోతున్నాం. అందుకేనేమో మన ఊర్లో మంచి మాటల కంటే సావు కేకలు ఎక్కువైనాయి. అవునన్నా నువ్వు చెప్పింది నిజమే. మన చుట్టాలు కూడా మన ఊరు గురించి గొప్ప చెప్పుకున్నారు. మళ్ళా పూర్వవైభవం రావాలి. అన్నా ఐడియా, నెక్స్ట్ బోనాల పండుగ వస్తుంది కదా, ఏదో ఒకటి చేయాలి, నువ్వే ఆలోచించు. సరే చూద్దాం. సరే గాని మన రాజేష్ గాడు సతీష్ గాడు ఏడున్నారా? ఇంకేంట్రా అన్న, ఈరోజు సండేగా నీ తెలియదా? సరే పోంప. ఏం మాట కామాటరా సత్యం, మన వయసు మాత్రం మస్తు నడుస్తుంది. ఒకప్పుడు సారా తాగేది, ఇప్పుడు మనం తాగుతున్నాం. తాగుడు మాత్రం పక్క తరతరాలుగా తాగుతూనే ఉన్నాం, తాగుతూనే ఉండాలి. ఏమంటారు ఆశు? అంతే 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 అంతే. నువ్వు ఎప్పుడైనా గమనించినవా, మన పెద్దోళ్ళు ఎప్పుడు తిన్న తర్వాత తాగుదాం అనలే, తాగే తినవన్నారు. అవు కాక, ఆ వైన్సోడు మనల్ని ఖరాబ్ చేస్తాడు. ఎందుకను నేను బీర్ తాగుతా, నేను వైన్స్కు పోతా, బీర్లున్నాయి అంటే స్ట్రాంగ్ ఆలైట అన్నాడు, సీదా లేవు అంటాడు. ఇక ఇంత దూరం వచ్చినాక ఉట్టిగా పోతాం. నీకు నిద్ర పడతాయి రా సుక్కలేని. ఏం చేద్దాం, మంద అలవాటైంది. నన్ను చెడదెంగిన మాత్రం ఈ వైన్సోడేరా. అవును, నన్ను కూడా పుట్టిన కాంచలి వైన్ సెషన్లో కొడుతుందిరా. ఎందుకను పుట్టిన కాంచలి 1 ఎకరం పైసలు వీని దగ్గరే ఉన్నాయి. మా తాత ఎకరం అమ్మినాడ తాగి తాగి, నేను 1 ఎకరం అమ్మి మింగిన నా బొంగులో లైఫ్. హాయిరా. మన దిన్నుకాక వచ్చిండ్రా, జరుగురా. జర్రా జర్రా. ఓకే ఓకే అందరికి భయ కోకులో గుర్తు చేసుకున్నా జల్దీ ఫాస్ట్. దినేష్, నువ్వు థమ్స్ అప్ తాగొద్దు, బీర్ తాగాలి కంపల్సరీ, తప్పదిగా.
అయితే కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదంటారు కదరా, గట్లనే కళ్యాణం అయినాక మందావుడు కూడా తప్పదు కదా, ఇక అప్పుడే తాగుదామని చూస్తారు. ఖర్చు మొత్తం మీద మరి. ఓకే డన్, మీరు ఎట్లా అంటారు? అగో ఇక్కడ మంది చూడరా, ఈసారి వైన్ స్టాండ్ నేనే ఎత్తారా, ఎట్లయితే అట్లా. వైన్స్ టెండర్ వేస్తే నీకు ఇస్తారనుకుంటున్నావు, నువ్వు నడుపుతా అనుకుంటున్నావు, అంతా దొంగ రాజకీయం నడుస్తుంది. అయినా మన మిడిల్ క్లాస్ బతుకులరా, వైన్స్ లో కూర్చొని తాగాలి తప్ప వైన్స్ కోనర్ కావాలనుకోవద్దు. సూపర్ చెప్పినవరా. అన్న ఒక షిప్ వేసేయను. వద్దురా సాంబా, వద్దు. అరే తాగాను తాగాను తప్పరా. ఏందన్నా ఏమో అన్నావు మళ్ళా చెప్పు జరా. ఈ దొంగ నా కొడుకు ఏం చేసిండో తెలుసా మీకు? ఏం చేసిండు? సూపర్ రే. ఏమైందిరా డల్లుగున్నావు? ఏం లేదురా, నేను ఫెయిల్ అయినాగా మాయ తిడతాడు, ఇంటికి పోవాలంటే భయంగా ఉంది. అరే అంతేనారా, ఇది తీసుకోరా, ఇది వేస్తే సప్లీలో కూడా మంచి మార్క్స్ వస్తాయి, దర్జాగా ఇంటికి పోతావు. బీర్ తాగితే మాయ అంటారా. ఇది వేస్తే ఏమి అయ్యిందిరా, ఎవరిదాన్నైనా తాకదు, కళ్ళు మూసుకునేరా. నిజమారా? అంతే వెయ్యి, నువ్వే నేను చూసుకుంటా. అదిదా మ్యాటరు. ఈ నా కొడుకు వల్ల చుక్కలేంది కంటికి నిద్ర పడతలేదు. ఇప్పుడేమో నీతులు చెప్తాడు, మా అయ్యకు భయపడి ఇంటికే వస్తలేడు. మీ అయ్యా నేను కలిసి కూర్చొని తాగితే నేను వేరే ఫీల్ అవుతాను, అత్తలేను. ఏమిరా తిన్ను నిమ్మలంగా ఉన్నావు? ఏం లేదురా, మన ఊర్లో బోనాలు వస్తున్నాయి కదా, ఈసారైనా గ్రాండ్ గా జరిగితే బాగుంటదని అనుకుంటున్నా. ఏమంటారా? హా, అయితే ఏం చేస్తే వర్కౌట్ అయిద్దా అని ఆలోచిస్తున్నా. మీరేమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి. ఏముందిరా, పండుగ పెద్దగా జరగాలంటే పండుగ ముందు మంది ఉండాలి, ఊరు ఎల్లు పెట్టిన వాళ్ళను ఫోన్ చేసి రప్పియాలి, అంతే సెట్. అబ్బా, ఏమన్నా ఐడియా ఇచ్చినావా? తాగితే నిజాలు వస్తాయి అంటే ఇదే కావచ్చు. మరి అందుకే తాగాలి కదరా, తాగితే అన్ని ఐడియాస్ వస్తాయి. పుట్టినే తాగుతాను అనుకుంటున్నా ఐబీ రోజు, నువ్వు కూడా తాగు, ఐడియాస్ వస్తాయి. సరే గాని మన వాళ్ళు ఎక్కడున్నారో అందరికి ఫోన్ చేసి రమ్మందాం, దావత్ చేసుకుందామని రప్పిద్దాం. అట్లయితే ఈసారి బోనాలు మస్తు అవా నడుస్తుంది. సూపర్ సూపర్. అవునన్నా సూపర్. సూపర్ సూపర్ ఫోన్ చేయి. సూపర్ రా, నేను చేస్తా. చేయ, నువ్వు వానికి పైసలు ఇవ్వాలి, నువ్వే చేయ వానికి. ఫోన్ నువ్వు చేయరా? అలా నేను చేస్తే బిజీ అంటారా, ఎవరు రారా, నువ్వు చేయరా. అట్లా అంటారా? సరే చేద్దాం. హాయ్రా, చెప్పు, బాగున్నావా? హాయ్ మామ. అయితే ఊర్లో నెక్స్ట్ వీక్ బోనాల పండుగ జరుగుతుంది కదా, అయితే మన వాళ్ళంతా దావత్ చేస్తున్నాం, నువ్వు రావాలరా. అరే లీవ్ ఇవ్వర్రా, లీవ్ ఇస్తే వస్తా, మొన్ననే ఒక లీవ్ వాడుకున్నా. హెచ్ఎల్ నువ్వు రావాలి, అందరు అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఉంటావా? రా, ఏదో ఒక ఎమర్జెన్సీ లీవ్ పెట్టి రా. సరేరా. చెప్పరా తిన్నో, డ్రాప్ లో ఉన్నా. అరే నెక్స్ట్ వీక్ పండుగ ఉంది, వచ్చేసేయ్. మా చుట్టాలు కూడా వాళ్ళ ఇంట్లో పండుగ ఎవరు విడలేదురా, నువ్వు పిలిచినావు, థ్యాంక్స్ రా. రే ఏదవా, నా ఇంట్లో పండుగ కాదురా, ఊర్లో బోనాల పండుగ గురించి చెప్తున్నా. ఓ అవునా, ఎప్పుడురా పండుగ? పండుగ ఎప్పుడో కూడా తెలియదు ఏదోకి, నెక్స్ట్ వీక్ ఉందిరా. హే నేను రాను, నాకు పని ఉంది, కుదరదు. ఎలక్షన్ అప్పుడు 1000 రూపాయలు ఇస్తా అంటే మాత్రం వస్తావు, పండుగకైతే రావారా? నీ అయ్యా దొంగసాలే, రాకుండా నీకైతే ఫోన్ పెట్టే. అరే ఆఫీసులో ఉన్నా, ఈవినింగ్ చేయనా? మైన్స్ కాడ ఉన్నాం. అయితే ఏంది, ఎవర్రా వాళ్ళు? మనోళ్ళే గాని నువ్వు నెక్స్ట్ వీక్ బోనాల పండుగ ఉంది కదా, వచ్చేసేయ్. అరే సాఫ్ట్వేర్ రా మాది, ఆఫీసులో లీవ్ ఇయ్యరు. అవునా, సరే అయితే మేమే వచ్చి మీ ఆఫీస్లో బోనాలు దావత్ చేద్దాం, సరేనా? వామ్మో అంత పని చేయకండి రా అయ్యా, నేనే వస్తా. అట్లా అన్నావు, సూపర్, పెట్టే. అరే అంతా సెట్ రా, ఉన్న రోజులు ఉంటాం, ఏదో ఒక రోజు పోతాం. ఎట్లయితే గట్లయింది మా. ఈసారి మన ఊర్లో బోనాల పండుగ రచ్చ రచ్చే.
ఏమైందే ఇక ఛాయ్ రాదు అన్ని వచ్చినాయా ఇంకేమన్నా తేవాలనా? అన్ని వచ్చినాయి కానీ మా వాళ్ళు ఎంతవరకు వచ్చిందో ఫోన్ చేయరాదు. వచ్చేటోళ్ళు రారానే ఊకే ఫోన్ చేస్తే బాగుండద్ది. అయ్యా నువ్వు మా వాళ్ళు అనగానే ముద్దు తిప్పుకుంటావు నాకు తెలియదు అయ్యా. అగో ఈ కథ బాగుంది. ఇప్పుడు నేనేమన్నానే సరే ఫోన్ చేస్తా కానీ ఏదో లేచిండా లేదా టైం 10 అవుతుంది ఇంకా. ఏమో నువ్వే చూడిపో నీ గౌరవాల కొడుకునిగా. ఇంకా లేవలేవిడు అగో టైం 10 అవుతుంది. సరే అలే నా నిద్ర సరిపోలేదు ఇంకోసేపు అనుకుంటా. నీకు నిద్ర సరిపోతుంది బిడ్డ. నైట్ అంతా గాలి తిరగాల ఊళ్ళో. తెల్లం దాకా ఫోన్ చూడాలి, పొద్దున్న దాకా వండాలి. ఇక నీకు నిద్ర సరిపోతుంది కొడుక. పన్ను వచ్చి లేపితే అంతే డాడీ. అవును కొడుక డ్యూటీ చేస్తే ₹1,00,000 జీతమే. ఏందిరా అమ్మ అంటున్నావు? మస్తు పని ఉన్నదిలే. నడువులే అడగలేదు పబ్బం లేదు. అరే లేకాడు వేరే పో. నీ అవ్వ ఎప్పుడు ఇదే లొల్లి. రాజు వెళ్ళిపోతానరా? డాడీ మా ఫ్రెండ్స్ దావా చేస్తున్నాం, పోతున్నా. అదే పండుగ పూట చికెన్ మటన్ బయట పోయిందిరా. చల్ ఇక్కడైతే మంచిగా ఉండదు. మన ఫ్యామిలీ అయితే ఎప్పుడు కలిసి తింటాం. ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు కలరు కదా, అమాస ఒకసారి పుణ్యాలు ఒకసారి వస్తారు. అందుకే పోతున్నా. పోతే పోయామని ఇట్లా చెప్పే ఏంటి రాదు. రాస్తే ఒక హాఫ్ బట్కరా పండుగ పూట తాగాలి, పైసలు నేనే ఇస్తా. చల్ నువ్వు తాగద్దే, మన తాగితే ఎత్తుకార అవుతుంది, మంచిగా ఉండదు. అరే గట్లంటే ఏందిరా? పండుగ పూట తాగపోతే ఎట్టురా? నాకేమైతే పో. ఒక్కరోజా ఎప్పుడు తాగుతావా? అట్లా నువ్వు ఒక బీర్ తెచ్చుకోపో. సరే తిట్టద్ది. అయినా పోచమతలు మనతో ఒక మనకేమవుతుంది? వీడు నా దొంగ నా కొడుకు. డాడీ పైసలు. అరే ఇక రేపు పైసలు జేబులో పెట్టుకుంటారా? ఫోన్ పే చేస్తా పో. అబ్బో మా కూడా అప్డేట్ అంటారు. పైసలు జేబులు నల్లా చూస్తాను రా. ఓయ్ మడల్లో ఇంత కారం ఎక్కువ గాడి తగిలినట్టు చూడు. పూలు అయినాయా కాలేదా? అరే ఓటెన్ కోట్ అయితేనే ఉండే, నువ్వు ఆగం కాకు, నన్ను ఆగం చెయ్యకు. సరే సరే కానీ బొన్నలు పొన్న వస్తాను బట్టలు కొన్నారా? రేషన్ వస్తాను రేషన్ బుక్ చేసి వెయ్యాల. సరే సరే ఓకే భయ్యా బొర్ర అన్నావుగా. బోరానా బాగాలేదా? సూపర్ నాన్న అంగి మాత్రం సూపర్ నాన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిన్న ఉన్నా స్పెర్స్ మాత్రం మంచిగా ఉన్నా. నువ్వు అద్దలు పెట్టుకోండి, అద్దలు పెట్టుకోండి. సూపర్ నాన్న నువ్వు. మోడల్ మోడల్ మోడల్. అరే ఫోటో సూపర్ నాన్న నువ్వు. మోడల్ మోడల్. అరే ఇటారా చెప్పనా? ఇగో తీసుకోరా సంసార పూరి. అరే అన్ని ఇచ్చిండ్రు రే. హ్యాపీ బోనాల్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పండుగ పేరు మీద ఉందో సెట్టు. ఇక వాళ్ళ పోదాం పారు. అరే నాని ఎటు పోతాను? దావతుంది పోతున్నా. పోతపోయినావు గానీ ఈ యాపాకు తెచ్చిపోయి తల్లికి పెట్టాలి. ఏపో నువ్వు తెచ్చుకోపో, నేను పోతున్నా. గట్లంటావు ఇందిరా, నాకు మస్తు పని ఉన్నది. ఒక్కదాన్ని ఎన్నం చేసుకుంటా, జర ఇచ్చిపోరాదు. నాకు మాత్రం ఎవరున్నారు? అమ్మా తల్లి ఆపమ్మా, నీకు నాతో పని ఎట్లా చేయించుకోవాలో బాగా తెలుసు. తెసతి సరేనా? అల్లుడు 2 యాప కొమ్మలు ఎక్కువదే బిడ్డ, నాకు మాకు కూడా కావాలి బిడ్డ. వచ్చినావా? రెడీగా ఉంటావు అత్త, పొద్దున్నే ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తావు కావచ్చు కదా. జరేదే బిడ్డ, పుణ్యం ఉంటది నీకు. నీ పుణ్యం నాకేం వద్దు గాని తెసతి. మా అల్లుడు మంచోడు కాదు. నీ అల్లుడు మంచోడు కాదు ఓకేనా? అయినా నీకు బిడ్డ లేదు కాబట్టి అల్లుడు అంటున్నావు. అదే బిడ్డ ఉంటే అల్లుడు అంటున్నా అనకపోతుండే. అవసరం ఉంటేనే అల్లుడు గుర్తొస్తాడు ఎవరికైనా. అవసరం ఉంటేనే అల్లుడు అంటాడు ఎవడైనా. తెసతి జర తెచ్చిపో బిడ్డ, నీతో ఏదన్నా తప్పే. మరి అనకు మరి ఇంకోసారి.
రోయ్ పొద్దు పొద్దున నా బండే దొరికిందారా జరుగు. పళ్ళు తెల్లగానే ఉన్నాయి కానీ పక్క జరుగు. చెప్తే వినదే ఈ పిల్ల. నన్ను గుడి దగ్గర దింపరా? ఏ చల్ జరుగు, నాకు పని ఉంది. బండి దిగింది అనుకో బజ్జీలు రాలుతాయి, జరుగు. అయితే నేను వెళ్ళి పెద్దమ్మతో చెప్తా. ఏం చెప్తావు? చెప్పుకోపో. నీ గర్ల్ ఫ్రెండ్ అదే నా కాబోయే వదిన గురించి మొత్తం చెప్పేస్తా. నువ్వు చెప్తే నాకేమన్నా భయమా? చెప్పుకోపో. ఓకే. ఎవరిని కంపేసి చెప్తుంది, అందుకే ఏం చెప్పొద్దు చిన్నపిల్ల. ఏ ఆగు. సరే సరే చిన్నపిల్లవు కదా, ఏం నడుస్తావు, తీసుకోదా బండికి. థ్యాంక్స్ రాను, మా మంచి అన్నవి. అట్లనే నాకు ఒక డైరీ మిల్క్ కూడా కొనిచ్చేసి. ఎందుకు కొనియా? అదొకటి తక్కువైంది. హాయ్రా మామ. హాయ్రా మామ, వచ్చినావా? గుడ్. రాకపోతే మీరు ఊరుకుంటట్టు లేరు గారా. రావాలి మామ, మన ఊరు మన పండుగ. సరే పోనీ. జర్నీ చేసి ఫుల్ హెడేక్ వస్తుంది, ఒక గన్ తీసుకుందాం, పోనీరా. ఓకేరా. ఏం తాత బాగేనా? బాగున్నామాడు, నువ్వు బాగున్నావా? బండి కడతానావా ఈరోజు? కట్టాలి కదా, కట్టకపోతే ఎట్లా? అయ్యో లేదే, నీకు శాతం అవుతుందా అని అడుగుతున్నా. అగోకి ఎట్లా అంటావు మనవడా? శాతరైనా కాకుండా పానం ఉన్నంత వరకు మన బండి కట్టాల్సిందే. ఎందుకో తెలుసా మనవడా? చెప్తాత. బండ్ల బోనాలంటే మన చుట్టుపక్కల ఉన్న ఊళ్ళల్లో ఎవరు చేయరు. అది వెనకటి నుంచి వస్తున్న మన ఆచారం. అట్లా అనేది ఏదో మన ఆనందం కోసం చేసేది కాదు. ఆ తల్లి ఆశీస్సులు మనపై, మన ఊరిపై, నీలాంటి పిల్ల జిల్లా అందరిపై ఉండాలని చేసేది. ఆ తల్లికి తన వెళ్ళ తలుసుకొని మొక్కినావనుకో మనవడా, ఇక నీకు తిరుగులేదు. అంతా పవర్ఫుల్ గా ఉంటది. వయసు గురించి ఆలోచించి ఆయనతో బండిని నేను కట్టకపోతే ఆ తల్లి కోపం మీరు తట్టుకోలేరు రాయ్యా. అందుకే ఈ వయసులో కూడా పండుగను పడగొడతలేను. మన పండుగలు మనమే కాపాడుకోవాలంటే మీరే. అబ్బా ఏం చెప్పినవే తాత, చాలా మంచి మాట. దిల్ ఖుష్ అయింది. లవ్ యూ. నీకు నైట్ 90 ఇప్పిస్తా. సరే రైట్ తాత, పోతున్నా, బండి జాగ్రత్త. నానా రేషన్ షాప్ లో వచ్చి చూడు. నమస్తే సందీపానా. తమ్ముడు బాగేనా? ఎప్పుడు దిగినావు? ఇప్పుడే వచ్చినా, 5 minutes అవుతుంది. ఒక అమెరికన్ ఇవ్వు. అంత మంచిగా కదా? అంత మంచిగా అన్న. మంచిగుంటేనా అన్న వచ్చింది. అరే మొన్న పైసలు ఎప్పుడు ఇస్తావరా? ఇస్తామన్నా, మనం వీళ్ళకి ఊరెళ్ళిపోతాం అనుకున్నా. నన్ను వస్తాను మధ్యాహ్నం రాగానే వీని కలిసిన తమ్మి, నువ్వు ఇంటికి పోయినట్టే, నేను ఆగం చేస్తాడు. అవునా? ఆగం చేస్తేనే ఈ రోజు వచ్చిన. చెప్పురా చెప్పు. అవునా ఏం తిట్టినావు అంతా చెప్పు. మీ అయ్యా నన్ను పోందా లేట్ అవుతుంది. సందీపానా ఏమనుకోకు. హ్యాపీ బోనాలు, ఈవినింగ్ వెళ్దాం. నువ్వు ఎడగలుగుతావు? మొన్న పైసలు పట్టుకురా. ఇక ఈ చెట్టు ఏందిరా ఇంత ఉంది? ఇప్పుడు దీన్ని ఎవడెక్కాలే? అరే చెల్ ఎక్కువ. ఏంది ఎక్కేది? ఇది వరకే నీ వల్ల ఒక కాలు ఆగమైంది. మొన్న 2వ కాలు కూడా ప్లాన్ చేస్తున్నా. వద్దు సామే. అగో ఈ కథ బాగుంది. నువ్వు గోడలు దూకొచ్చి తాకించుకోని నన్నంటావేంద్రా? జరెక్కి దెంపురా. మా అమ్మ యాపాకు దేకుంటే యాపమండలు అందుకుంటారు. ఎక్కువ దెంపురా ప్లీజ్. 100 బస్కిలు దియన్నా తీస్తా గానీ ఇది నాతో కానే కాదు. అంతుంటే నువ్వే ఎక్కువ. మరి నేనెక్కి దిగేసరికి పండుగ అయిపోతుంది కానీ జరెక్కురా ప్లీజ్. జరెక్కి దెంపురా ప్లీజ్. ఎక్కురా ప్లీజ్. ఏంటిదన్నా అట్లా వస్తువులు చెట్టును? టైంకి వచ్చినారా సాంబా? జరా ఈ యాపాకు దెంపిరా. ఆఫ్ తీసుకుంటావా? నో 90. కోటర్ వేసుకో. ఓకే ఎక్కువ. అమ్మయ్యా, పండుగ పేరు మీద కోటర్ సెట్. అరే 2 కొమ్మలు ఎక్కువ దెంపురా. మా ఇంటి పక్కలు కూడా అడిగినరు. అన్న పువ్వు తెంపాలనా ఆకులు తెంపాలనా? అరే హెయిర్ వీలు. అరే అది ఇంట్లో ఇచ్చేయరా, నేను దావుతుంది పోతున్నాం. సరేనా? బాయ్. నైట్ కలుస్తాం. అదే నువ్వు హాయ్రా. హాయ్. ఇప్పుడే వచ్చినాం రా.
అరే బ్యానర్ కొట్టిద్దాం అనుకున్నాం కదరా, ఏమైందిరా? పైసలు ఏంది వాడిస్తాడు. అదేందిరా, ఎవడు కొట్టలే నీకు? నాకేడ కొట్టేది. అరే ఏందిరా మీరు, నాకు అర్థం కాదు. వచ్చే సంవత్సరం కొట్టిస్తారా బ్యానరు? తొందర ఏరిపే. అరే ఇగో 100. అరే 300 అని చెప్పినా కదరా మనిషికి. అంతేమైనా కాడ నా ఫోటో చిన్నది చాలు నాకు. జీవితం ఇక బ్యానర్ కట్టినట్టే ఇయ్యాల. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతామా? నువ్వు సినిమా డైలాగులు మింగకు. నీ దగ్గర ఉన్నాయి పైసలు, చక్క ఇయ్యి. అరే లేవురా నా దగ్గర. పొలాలు బోరాన్ అంటే మంది ఇచ్చిన. ఏది ఏంది రీడు బోరానే వాడు? అరే ఏం మనిషిరా వీడు, బోరాన్ అంటే మంది ఇచ్చుడేందిరా? నీ ఎవలాగా ఎవరు లేపినా లేచుడేనా? లేరా మరి. అరే ఈ బ్యానర్లు బస్ స్టాండ్ కాడ ఒకటి, బొడ్రాయి కాడ ఒకటి, స్కూల్ కాడ ఒకటి సెట్రా. అబ్బా వచ్చిండే సార్ పట్నం నుంచి. అవునరా, నువ్వు ఎంత ఇచ్చినవరా పైసలు? ఇంకేమి ఇవ్వలే, 100 ఇస్తా జర ఆయనంక. అందరు వచ్చినట్టే కదా, ఇంకేంది మరి దావత్ కాడికి స్టార్ట్ చేద్దాం. అరే నేను ఇంట్లో కనబడి వస్తా. సరే జల్దీ నడురా మనం పోదాం. వాడు వచ్చిండా రాలేదా? అప్పుడే బయలుదేరిండో? డాడీ అప్పుడే వచ్చిందే, మధ్యలో దోస్తులు కలిస్తే ఆయన అదే మన రాయేశాడు. ఊళ్ళో దిగంగానే ఎదురైందారా? పని లేదు పాట లేదు, అంతా దొంగ దోస్తాను. మెయిన్గా ఆ రాశిగాడు. వాని సోపతి పట్టకు నువ్వు. అవో డాడీ వాడు ఇక్కడే ఉన్నాడు, వింటాడు. అయ్యో అల్లుడు ఈడనే ఉన్నావా? చూడలే నిన్ను. నువ్వు ఏడా చూసేట్టున్నామా? అవసరం ఉంటే చూస్తావు. మీ అయ్యా నేను కలిసినటోళ్ళం రా, అదే విషయం చెప్తున్నా వాడికి. విన్నా అన్ని. అరే తొందరరా, లేకపోతే నేను పోతా. అవురా నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తా. ఏడికిరా పోయేది? చేస్తున్నాం. అవును కానీ మా వాడు మందు సిగరెట్ తాగుతారా? ఈరోజు చూసి చెప్తుంది, రేపు తాగుతారో లేదో. అయినా నీ కొడుకు గురించి నన్ను అర్థమేమో. నీ కొడుకు గురించి నీకు తెలియదమ్మా? నిన్న అడగడం నాదిరా బుద్ధి తక్కువ. పోదాంపా నడు. అరే 2 పూరీలన్నా తినిపోరా. వచ్చినాక తింటది డాడీ. నాయి కూడా నువ్వే తినమా? ఏం పోరాలో ఏమో. అరే మీ అయ్యగా మాదే పడి ఏడ్చేయండిరా. ఏ ఊకోరా, లైట్ తీసుకో, వెనకటోడుగా గట్లే ఉంటాడు. ముఖం మీద అంటాడు ఊకే. కొని సరే కానీ మా అయ్యకు మంది ఇచ్చేద్దాం పారా. మళ్ళా పోయి ఏమొస్తాంరా, ఎవరికైనా ఇచ్చి పంపి. లేట్ అవుతాను. ఏ ఆగ్రా బన్నీ చెప్పాను. మా ఇంట్లో మా అయ్యకి ఇరా పైసలు ఫోన్ పే చేయమని నాకు. చూస్తేవేం రా. ఓకే ఇగో 20 రూపాయలు పెట్టి థమ్స్ అప్ తెచ్చుకో. థ్యాంక్ యూ అన్న, హ్యాపీ బోనాల్. అమ్మో మీరు నాకేసిండ్రు. అంకుల్ ఇగో అన్న ఫోన్ పే కొట్టామన్న. ఫోన్ పే ఊరికే ఫోన్ పేనా? ఎన్నిసార్లు కొట్టారు ఫోన్ పే? ఒక్కసారి ఓర్చుకుంటారు. వచ్చిండ్రా అంత మంచిగా. ఇంకేం మరి షురూ చేద్దాం. ఎన్నాళ్ళైందమ్మా మనం ఇక్కడ కూర్చొందా? అవురా మస్తు అనిపిస్తుంది రైట్ కూర్చొని తాగుతా. ఉన్న రోజులు తాగాలి, ఊగాలి, ఊపాలి. ఏందిరా ఊపేదే? ఊరు ఊపాలంటున్నా. అంతే వాడు ఊపుతూనే ఉంటాడు. ఇంకేట్రా సంగతులు? మీరు అరుణ్ హైదరాబాద్ లైఫ్ ఎట్లుంది? ఎంజాయ్ పండుగ. ఏముంటదిరా మామ, పేరుకే హైదరాబాద్. రొటీన్ లైఫ్. పొద్దున్న ఆఫీస్ పోవాలి, నైట్ ఎప్పుడో రూమ్కి రావాలి. టైంకి ఫుడ్ ఉండదు, అనుకున్నంత నిద్ర ఉండదు. వేస్ట్ లైఫ్ రా మామ. ఎంత మంచి నౌకరున్నా వాడు మనల్ని గొడ్డు సాకిరి చేయించుకొని వాడు పెద్దోడు అవుతున్నాడు. కానీ వాడి కింద పనిచేసే మనం వాడిచ్చే జీతం సరిపోక, ఇంట్లో చిట్టీలు కట్టలేక, అక్కడి రెంట్లు కట్టలేక, లాస్ట్కి నెల తిరిగేలోపు అప్పు చేయాల్సి వస్తుందిరా. ఇదేం జీవితం రయ్యా. అరే అందుకే 4 బర్రెలు కొనుక్కొని వాటి పాలు అమ్ముకొని
ఈవినింగ్ ఒక కోటర్ వేసి గమ్మనం అంటే సార్ ఇంకా లైఫ్కి అంతే 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 సూపర్ అంతే, సూపర్. అదే నయం. కానీ ఎంతైనా హైదరాబాద్ లో బతకడం అనేది మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదురా. బ్రతుకు తీరు కోసం మనకి బానిసలైపోతున్నాం కదరా. మన ఊరికి రావాలని మాకుండదా, కానీ రావడానికి అయ్యే ఖర్చులు కూడా ఆలోచించాల్సి వస్తుందిరా మామ. అయినా ఈ రోజులలో నీతి నిజాయితీలు లేవురా. ఈ రోజులలో అంతా పైసా ఉంటేనే ఏదైనా. మంచి దారిలో పోయినోనికి సావు దగ్గర అవుతుంది, చెడు దారిలో పోయినోనికి పైస దగ్గర అవుతుంది. అయినా మన ఊర్లో ఏ పండుగ జరిగినా పైసల గురించి ఎవడు భయపడరా. రేపు చిట్టున్న ఈ రోజు పండుగ అయితే ఎవడు భయపడరా, అదేందో నాకు అర్థం కాదు. రేపటి సంగతి రేపు అంటాడు. అవురా వాస్తవం రా. అది మన ఊరు బ్లడ్ రా. ఆ బ్లడ్డే అట్లా మాట్లాడిపిస్తుంది. మళ్ళా చుట్టపల్లి వస్తే మర్యాద విషయంలో అస్సలు తగ్గర్రా మావ. అంతే. ఎంతైనా బండ్ల బోనాలు బాగా జరుగుతాయిరా మన ఊర్లో. ఇంకా మన చిన్నతనంలో మస్తు జరుగుతుండే. ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి. మరి మళ్ళీ పూర్వభయం రాదంటావా మన ఊరికి? ఎందుకు రాదు? అందరు కలిసి బలంగా అనుకుంటే పండుగలన్నీ ఘనంగా జరుగుతాయి. సరే గాని 3 అవుతుంది, జరైతే బండ్లు షురూ చేస్తారు. కావాలని నొల్లు పెట్టుకోవాలని చూస్తారు. ఎవడెవని జోలికి పోవద్దు, ముందే చెప్తున్నా. ఓకేనా? అరే అసలు ఈ బండ్ల జాతర ఎందుకు జరుగుతుంది? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? దీని వెనక కథ ఏంది? నాకు మా తాత చెప్పిండు, 200 సంవత్సరాల ముందు మన ఊరిలో పోచమ్మ తల్లి ఆలయం లేదు. అయితే మన ఊరి నుండి తన బంధువుల ఇంటికి ఎడ్ల బండిలో వెళ్ళిన ఒక తాతకి ఆ రోజు రాత్రి అమ్మవారు తన కళ్ళల్లో కనబడి తన జాడ చూపెట్టి అదృశ్యమైపోయింది. అప్పుడు ఆ తాత ఏమీ ఆలోచించక అమ్మవారిని మన ఊరికి తేవాలనే ఆలోచనతో అక్కడి నుంచి తన ఎడ్ల బండిలో అమ్మవారితో సహా మన ఊరికొస్తున్న క్రమంలో దారి మధ్యలో సరిగ్గా బొజ్జన్న చెరువు, అంటే స్వయాన బొజ్జ గణపయ్య ఉన్నటువంటి చెరువు, एकदन्तं विनायकं गजवक्त्रं गणनायकं सिद्धिबुद्धिप्रदायकं श्रीगणेशं नमाम्यहं लम्बोदरम् अम्बासुतम् आदिपूज्यं नमाम्यहं स्थूलकायं शूर्पकर्णं चतुर्बाहुं नमाम्यहं गं गं गणपति गं गं गणपति गं गं गणपति गणनाथा गं गं गणपति गं गं गणपति गं गं गणपति गणनाथ. ఆ చెరువు దగ్గరికి రాగానే
ఉన్నట్టుండి అక్కడికక్కడే ఎడ్ల బండి ఆగిపోయింది. ఆ తాతకి ఏమీ అర్థం కాలేదు, అసలు ఎందుకు ఆగింది ఇక్కడ అని. బహుశా ఆ తల్లి ఆ గణపయ్యను చూసి ఆగి ఉండొచ్చు. అయితే ఆ తాత రెండెడ్ల సాయంతో ఎంత ప్రయత్నం చేసినా అక్కడున్న ఎడ్ల బండి ఇంచు కూడా ముందడి జరగలేదు. ప్రయత్నం చేసి చేసి ఆ తాత చివరగా తన వల్ల కావడం లేదని చుట్టుపక్కల ఉన్న మన ఊరి బంధువులకు చెప్పడంతో వాళ్ళు కూడా జరిగిన విషయం తెలుసుకొని వాళ్ళందరూ కలిసి బండిని బయటికి తీయాలని ప్రయత్నించినా ఆ బండి కదలలేదు. ఉన్న రెండెడ్లు అలాగే నిల్చుండిపోయాయి. అక్కడున్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాక ఎలా అయినా సరే ఇక్కడున్న బండిని బయటికి తీయాల్సిందే అని ఎవరికి వారు వాళ్ళ ఎద్దులతో ఒక తాడు సహాయంతో ఆ రెండు ఎడ్లను అక్కడ ఉన్నటువంటి ఎడ్ల బండికి జత చేసి 4 ఎడ్లు ఒక బండి తరాల బండిగా రూపొందించి అక్కడి నుంచి ఆ ఎడ్ల బండిని బయటికి తీశారు. ఆ తరాల బండి సహాయంతో అమ్మవారిని ఊరి పొలిమేర నుంచి ఊరిలోకి తీసుకొని రాగా ఆ తరాల బండి కాస్త అక్కడికక్కడే ఒక దగ్గర ఆగిపోయింది. ఆ తరాల బండి కాస్త అక్కడి నుంచి కదలకపోవడంతో మా వల్ల కావట్లేదు తల్లి అని ఆ పోచమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మొక్కి ఊరి ప్రజల నిర్ణయంతో శివశక్తుల ఆధీనంలో గుడి నిర్మించారు. అదే ఇప్పుడున్న పోచమ్మ తల్లి ఆలయం. శివశక్తుల ఆధీనంలో ఊరి ప్రజల నిర్ణయంతో అక్కడ తల్లికి గుడి నిర్మించి తరాల బండి సహాయంతో మన ఊరిలోకి అడుగుపెట్టిన ఆ పోచమ్మ తల్లికి ప్రతి ఏటా మొక్కులతో బోనాలతో అంగరంగ వైభవంగా తరాల బండిని రథంగా మార్చినందున దానికి మొదటి స్థానంలో ఉండేలా మిగతా బండ్లు వెనక తిరిగేలా ఆ తల్లిని ఆనందపరిచే విధంగా ఆనాటి తాతలు పెద్దలు ఆచరించిన సాంప్రదాయాన్ని ఇప్పటికీ మన ఊరి ప్రజలు ఆ పోచమ్మ తల్లికి నిండు మనసుతో మనస్ఫూర్తిగా బండ్లు కట్టి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఆ తల్లి కూడా నిండు మనసుతో పాడి పంటలు ఆయురారోగ్యాలతో ఆర్థిక సంపదతో పాటు మన ఊరి ప్రజలకి అన్ని రకాలుగా పోచమ్మ తల్లి అందుకే మనం ఈ పండుగను పూర్వవైభవం తీసుకురావాలని నేను ఈ దావత్ అరేంజ్ చేశా. తాతలు అయ్యలు చేసే వరకు చేసిండ్రు, ఇప్పుడు కొడుకులే కాపాడాలి మన ఊరి పండుగలను. ఒక్కటి గుర్తు పెట్టుకోనరా, దైవం మనతో ఉన్నంత వరకు ఎలాంటి దుష్టశక్తి కూడా నీ ఒంట్లోకి గాని ఇంట్లోకి గాని ప్రవేశించదు. అలా జరగాలంటే మన ఊర్లో ఉన్న అన్ని గుడి తలుపులు తెరిచే ఉండాలి. అన్ని పండుగలు నిత్యం జరుగుతూనే ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్లకి నమ్మకాలు తక్కువరా. అదే మన ఊరికి దరిద్రంగా మారుతుంది. అది కాపాడడానికే కదా మన యూత్ మన వంతు కృషి చేయాలి. పండుగ అంటే స్వార్థం కోసం చేసేది కాదు, ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చేసేది. అయినా ఇందులో నమ్మకం ఏముందిరా, అంతా అనుభవంతోనే వస్తుంది. ఎదురు దెబ్బ తగిలితే తెలుస్తుంది. నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు, అంతే. సూపర్ చెప్పినవరా. తిన్ను నువ్వేంద్రా కట్ట ఆలోచిస్తున్నావు ఏదో?
ఒక్కడు నా మైండ్లో ఉన్నాడు, వాడి గుద్దంతా వలదింగడు. పోయినసారి నా జోలికి వచ్చాను, ఈసారి నేను వదలా. అట్లా కాదురా అయ్యా, నువ్వు తాగి మాట్లాడుతున్నావు, గమ్ము నుండు. అంటే నేను తాగబోతున్నా అనుకుంటున్నా, అంతేనా? అరే ఏంద్రా ఇది, నిమ్మలంగా తాగని పోరా జరా. అరే మనం ఎవరి జోలికి పోవద్దు, మన జోలికి కూడా వాళ్ళదు. కలకలాడే కలువ కల్లు జలకమాడే సిలక ఒల్లు ఎగసి పడనే సొగసు పూలు సింగిడయిందే ఊరంతా లింగి మురిసిందే మరింత. జూడ పిల్ల జల్ల జూడు వచ్చారు కల్ల జూడ డప్పుల్ల మోతల్ల ఊగే నేడు మన ఊరు వాడ. డప్పుల్ల మోతల్ల ఊగే నేడు మన ఊరు వాడ. బొట్టెమ్మ బొట్టెమ్మ బిడ్డలందరంటే బుట్టమ్మ కిలకిలన పాలే బొట్టానం చుట్టిన నడుములే భూగంగా అందంగా సింగులు వెయ్యాలే. లేగదూడ పరుగు తీసే వాగు వంక పొంగి పొరలే ఆడుతుంటే ఆడనెమలే కళ్ళ సంబూరం నపల్లే కళ్ళ సంబూరం నపల్లే. కులము తలము లేదే ఇది గోకులమైనాదే, కులము తలము లేదే ఇది గోకులమైనాదే. గోపికగా గోపికలు చూడే ఎంత ముద్దుగా సిందాడే, గోపికగా గోపికలు చూడే ఎంత ముద్దుగా సిందాడే. చుట్టుగా ముడాడే ఆ చిట్టి నవ్వులోనే, చుట్టుగా ముడాడే ఆ చిట్టి నవ్వులోనే. లచ్చువమ్మోరు ఉన్నాదే లచ్చవరములు ఇస్తాడే, లచ్చువమ్మోరు ఉన్నాదే లచ్చవరములు ఇస్తాడే. మల్ల ఏడు కళ్ళ జూడు మరసిపోక మమ్ముగా పాడు. ఎల్లిపోతుంటే గౌరమ్మ కంట పొంగిందే గంగమ్మ, ఎల్లిపోతుంటే గౌరమ్మ కంట పొంగిందే గంగమ్మ. అరే ఏ మాట కా మాట, ఇవాళ సూపర్ జరిగిందిరా పండుగ, ఫుల్ హ్యాపీ. ఈ కష్టాలు బాధలు అన్నీ మర్చిపోయి ఈ ఒక్క దినం మెమరబుల్ లాగా ఉండిపోయిందిరా. అరే ఎవడు పనిలో వాడు బిజీ అయిపోతారా ఇంకా. అంతేరా అంతేరా అంతే. తప్పదు కదా బ్రో, చేసుకొని బతికేటోళ్ళు. పూట గడవాలంటే పూరి గుడిసైనా వదిలేయాల్సిందే, పట్నం బాట పట్టాల్సిందే. అంతేరా పండగ మాత్రం మస్తు జరిగిందిరా. అందరు ఒకటే దగ్గర కలిసి పండగ చేస్తే చూసినావా, దుఃఖం అనే మాటే ఉండదు, ఆనందం ఒకటే ఉంటుంది. గుండెల్లో బాధ ఉంటే సరిపోదు కదా, దాన్ని చెప్పుకునే ఫ్రెండ్స్ ఉండాలిరా, అదే మీరురా. అందుకే పిలిపించిండ్రా బోనా. అరే వీరేష్, ఫ్రెండ్స్ అంటే అవసరానికి వచ్చేటోడు కాదురా, ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీలో ఒకడు. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన నుంచి ఒకడు దూరం అయినప్పుడు, కనీల రూపంలో తెలుస్తుందిరా. దూరం ఉన్నంత మాత్రాన దూరం అవుతారా ఫ్రెండ్స్, కానీ అప్పుడప్పుడు కలిస్తేనే కదరా దగ్గరేది. ఉన్న రోజులు అందరం హ్యాపీగా ఉందాం రా. నీ మనసుకి నీకు తెలుసు, హైదరాబాద్కి నువ్వు ఆర్థిక అవసరాల కోసం పోయినావు తప్ప నీ విలేజ్ ఎంత మిస్ అవుతున్నావో నీ గుణం మీద చేసుకొని చెప్పురా.
అన్ని తెలుసుకునే లోపే సగం లైఫ్ అయిపోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోనరా, నీ ఊపిరి ఉన్నంత వరకు హైదరాబాద్లో ఉన్నా నీ ఊపిరి ఆగిపోయినాక ఊరికే వస్తావు. అందుకే మన ఊరు బాధ్యత మనదే. మనమే మార్చుకోవాలి, మనమే కాపాడుకోవాలి. నెక్స్ట్ తరానికి ఇదే ఆచారాలను మనం వాళ్ళకు అందించాలి. సో మీరు తప్పుగా అనుకున్నా తప్పకుండా పండుగలకు ఊరికి రావాల్సిన మాట ఇవ్వండిరా. పండుగలకనే కాదు, ఊరికి సంబంధించిన ఏ మంచి విషయమైనా వస్తాం. అన్ని మారిపోతాయి. ఇది కదరా కావాల్సింది. మావా అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది, సంబరమాత్రం పోయే పూట. 10 మంది ఒక్కాడ చేరడమే పండగట, కలపాలి అందరితో మాట. ఎన్నో చరిత్రలు చదివిన నువ్వు మన ఊరికి కూడా చరిత్ర ఉందని మర్చిపోయావు. చరిత్రలో ఒక భాగం మన ఊరు. అలాంటి ఊర్లో పుట్టినందుకు మనం అంతా గర్వపడాలి. అవసరానికి అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల కొత్త అలవాట్లను, కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం. కానీ నువ్వు ఆడుకున్న మట్టిని, గల్లెగిరేసుకొని తిరిగిన ఊరిని, మన మూలాలను మర్చిపోతున్నాం. దయచేసి రాజకీయాన్ని పల్లెగూటిలోకి రానివ్వకండి. స్వంత పరిపాలన చేస్తూ ఉన్న కాస్త గూడును నాశనం చేస్తే ఈ తరం అంతరించిపోయినట్టే. మూలాలను మర్చిపోయిన రోజు మనిషి మట్టిలో కలిసిపోయినట్టే. ఆవేశంతో కాకుండా ఆలోచనతో అర్థం చేసుకుంటారనుకుంటున్నా.